హాయ్ ఫ్రెండ్స్, హలో. సో ఈరోజు వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ప్రతి ఒక్క పేరెంట్స్, పిల్లలు ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది వచ్చేసి మ్యాక్స్ పేసర్. ఇది వచ్చేసి బేబీస్ ఉంటారు కదా, మంత్స్ బేబీస్. వాళ్ళకి జలుబైనప్పుడు ఊపిరాడదు, ఆయాసం వస్తుంది. కొంతమందికి అయితే పాల వల్ల గురుగురు అనే సౌండ్ కూడా వస్తుంది. అది ఎందుకు వస్తారో అర్థం కాదు. నైట్ టైమ్స్ చాలామంది పడుకోరు, వాళ్ళకి బ్రీతింగ్ ఆడక పడుకోరు. సో పేరెంట్స్కి అయితే అది అర్థం కాదు, ఎందుకు ఏడుస్తున్నారు అనేది విషయం కూడా అర్థం కాదు. చాలా ఏడుస్తుంటారు. వాళ్ళకి ఇది వచ్చేసి మ్యాక్స్ పేసర్ కిట్ అది చాలా యూస్ఫుల్ అవుతుంది. మంత్స్ బేబీ వాళ్ళకి చెప్పడానికి రాదు కదండి. సో దానికోసం అనేసి వాళ్ళకి ఆయాసం వస్తున్నప్పుడు ఇది అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. దీంట్లో వచ్చేసి 3 ఉంటాయి. మాస్క్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఇది స్ప్రే బాటిల్ అంటారు, బాటిల్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి యాస్లిన్. దీంట్లో వచ్చేసి యాస్లిన్ ఉంటుంది. బేబీస్కి ఆస్తమా ఉన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఆయాసంగా ఫీల్ అవుతారు. అటువంటప్పుడు మనం దీన్ని యూస్ చేస్తే, మేమైతే మా బేబీస్కి హాస్పిటల్లోకి చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అయితే మాకు సజెషన్ చేశాడు. వాడికి చాలా ఆయాసం వస్తుంది, జలుబైన ప్రతిసారి వాడు చాలా ఇబ్బంది పడతాడు. సో ఈ బాటిల్కి వచ్చేసి మనము ఫ్రంట్ ఉంటుంది కదా, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ మాస్క్ అనేది అటాచ్ చేయాలి. జస్ట్ ఇలా అటాచ్ చేస్తే సరిపోతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఆస్తమా వచ్చేసి ఇట్లా పెట్టేసి, బేబీ పడుకున్నప్పుడు లేదా ఎప్పుడైనా ఓకే, బేబీ బాగా ఆయాసపడుతుంది, బ్రీతింగ్ కష్టం అవుతుందని మీకు తెలిసినప్పుడు, సో బేబీని పడుకోబెట్టయితే ఇది ఇలా పెట్టేసి ఇలా ఇలా ఒక్కసారి ఇలా స్ప్రే చేయాలి. ఇది ఇలా ఇలా పెట్టేసి మౌత్ దగ్గర పెట్టేసి ఇలా ఒకసారి ఇలా స్ప్రే చేసి గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా 30 to 40 సెకండ్స్ అయితే అలా ఉంచాలి. వాళ్ళు బ్రీత్ తీసుకున్నప్పుడు ఈ యాస్లిన్ అనేది లోపలికి వెళ్ళిపోయి వాళ్ళకి చాలా రిలీఫ్ అనేది ఇస్తుంది. అందుకోసమని చెప్తున్నాను. ఇది ఆల్ మెడికల్ షాప్ అవైలబుల్ ఉంటుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే మాత్రమే యూజ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి. బేబీస్ హెల్త్ కాబట్టి, వాళ్ళు పడుకోలేరు కాబట్టి చెప్తున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఒకసారి పర్చేస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.